ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, శరన్నవరాత్రుల్లో మనం 3వ రోజుకి చేరుకున్నాము. మరి 3వ రోజు అమ్మవారి యొక్క అలంకారాలు ఏమిటి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, అలాగే ఏవి నైవేద్యాలుగా సమర్పించాలి, నక్షత్రాలు ఏమిటి, తిథులు ఏమిటి, మనం చేయవలసిన దానాలు ఏమిటి, అలాగే మనకు కలిగిన ఫలితం ఏమిటి, జపించాల్సిన మంత్రాలు ఏమిటి, స్తోత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఈ శరన్నవరాత్రులలో 3వ రోజు అమ్మవారి యొక్క అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అట్టి అన్నప్రసాదాన్ని సకల జీవులకు అందిస్తుంది పార్వతీదేవి. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవి వద్దకు భిక్షపాత్రను పట్టుకొని భిక్షను కోరుతూ, అంటే అన్నం కోసం వెళ్తారట. అలా అందరి ఆకలిని తీర్చిన ఆ పార్వతీదేవినే అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. కాబట్టి దేవీ నవరాత్రులలో 3వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ తదియ, అంటే అక్టోబర్ 5వ తారీఖున శనివారం నాడు వచ్చింది. ఈ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. మరి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఇక ఈరోజు అమ్మవారికి లేత పసుపు లేదా గంధపు రంగు చీరను ధరింపచేస్తారు. అలాగే మల్లెపూలు లేదా పొగడి పూలతో అమ్మవారిని పూజిస్తారు. దధ్యోజనం, క్షీరాన్నం, అల్లం గారెలు వంటి వాటిని ఈరోజు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే అన్నంతో చేసిన ఏ నైవేద్యాన్నైనా సరే ఈరోజు అమ్మవారికి సమర్పించవచ్చు. ఈరోజు అమ్మవారిని పూజించి అన్నదానం చేయడం అనేది ఎంతో మంచిది ఫ్రెండ్స్. కుదిరిన వారు తప్పకుండా అన్నదానం అనేది చేయండి. లేదంటే గుడిలో కానీ, లేదంటే ఎక్కడైనా అన్నదానం చేసే చోట కానీ అన్నదాన నిమిత్తం విరాళం ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇక ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాష్టకంతోనూ అలాగే అన్నపూర్ణాదేవి మంత్రాలతోనూ జపిస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని ఇలా పూజించడం వలన మనకు కలిగే ఫలితం ధనప్రాప్తి, అలాగే అన్నపానాదులు కూడా లోటు ఉండదని భావిస్తారు. ఇక ఈరోజు మనం జపించాల్సినటువంటి మంత్రము హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః లేదా ఓం అన్నపూర్ణాదేవియై నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 లేదా 108 సార్లు జపిస్తే ఎంతో మంచిది. అలాగే చాలా ప్రాంతాల్లో ఈరోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా కూడా పూజిస్తారు. అర్ధ చంద్రాకారంతో గంట కలిగి ఉంటుంది కాబట్టి ఈవిడను చంద్రఘంటగా పిలుస్తారు. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో 3వ అవతారమైన ఈ చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఇక మనం ఈరోజు జపించాల్సినటువంటి చంద్రఘంటాదేవి యొక్క స్తోత్రము. పిండజ ప్రవరారూఢ చందకో పాస్త్రకైర్యుత ప్రసాదం తమతే మహ్యం చంద్రఘంటేతి విసృత. ఇలా ఈరోజు నవదుర్గలలో 3వ అవతారమైన చంద్రఘంటాదేవిని కూడా పూజించాలి. ఇది ఫ్రెండ్స్ 3వ రోజు అమ్మవారి యొక్క అలంకారాలు, అలాగే పూర్తి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి అలంకారాలకు సంబంధించిన మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.